పునరుత్థానం అంటే తిరిగి లేవటం. పునరుత్థానం మనకు ఏమి నేర్పుతుంది, దీని ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం అన్నది కావాలి. మనం చూసాము, యేసుక్రీస్తుల వారు చనిపోయాడు అని, సమాధి చేయబడ్డాడు, ఈరోజు తిరిగి లేచాడు అని అనుకున్నాము, నమ్ముతున్నాము. అయితే పునరుత్థానము మనకు తెలియచేసేటువంటి ఒక విషయం ఉంది, అది మనం గమనించాలి, అది గ్రహించాలి. పునరుత్థానం అంటే యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడు, అదే కదా. నమ్ముతున్నారు? ఎవరైనా నమ్ముతున్నారా, నమ్మట్లేదా? ఒక మాట చెప్తాను, పునరుత్థానం అనేది లేకపోతే క్రైస్తవులలో ఉన్న విశ్వాసము నిరర్థకమే. అవునంటారా కాదంటారా చెప్పండి. అంటే మనలో విశ్వాసం అనేది నిరర్థకం కాకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా ఏం జరగాలి? యేసుక్రీస్తుల వారు పునరుత్థానం జరగాలి. ఇది సమాజానికి త్వరగా అర్థం కాదు. పునరుత్థానంలో మనం నేర్చుకోవాల్సింది, పునరుత్థానం ద్వారా సమాజానికి అందించవలసింది మనం ఈరోజు చేస్తున్నామా? యేసు తిరిగి లేచాడు. నా ప్రశ్న ఏంటంటే, యేసు తిరిగి లేచాడు అని పునరుత్థాన పండుగ ఈస్టర్ జరుపుకుంటున్న నీవు నేను లేవగలవా? ఇది ఆయన లేచాడు గనుక పండుగ. ఆయన లేచిన రీతిగానే నీవు లేవగలవా? ఆ నమ్మకం ఉందా? ఆయన లేచాడు అన్న దానిని మనం నమ్ముతున్నాం, కానీ నీవు కూడా చనిపోయి తిరిగి అలా లేవగలను అన్న నమ్మకం నీకుందా? ఎట్లా మరి? అంటే ఎంత పని చేస్తే కానీ తిరిగి లేమో. అది తిరిగి లేచాడంటే ఊరికనే చనిపోయిన వాడు తిరిగి లేస్తాడా? అంటే ఇక్కడ దేవుని శక్తి ఏంటో కూడా మనకు తెలియాలి. దేవుని శక్తి తిరిగి లేవటం అంటే, చనిపోయిన వ్యక్తి లేవటం అంటే అది అంత గొప్ప సంగతి అండి. అది దేవుని వలన మాత్రమే జరిగేది, సాధ్యమయ్యేది. కనుక ఒకనాడు పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తుల వారి గురించి బైబిల్ చెప్పింది, అదే మనం ఫాలో అవుదాం. అంతే కదా. మనం ఎవరిని ఫాలో కావాలి? సంఖ్యను బట్టి కాదు, దేవుని యొక్క మాటలను బట్టి, ఆదిమ సంఘాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఏ సంఘం? సంఘం పేరు అది కాదు. ఆదిమ అంటే మొదటి అని అర్థం, ప్రారంభము అని అర్థం. కనుక కొత్త అయ్యగారు ఏదో కొత్త సంఘం చెప్పిండు, మళ్ళీ ఇది ఆదిమ, అది కాదు. ఆదిమ సంఘంలో అది కూడా ఏ సంఘం? క్రీస్తు సంఘము. కనుక చూద్దాం, పునరుత్థానాన్ని చూసినటువంటి వారు సమాజానికి అందించింది ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అదే పని మనం కూడా చేయాలి. ఓకేనా? కొన్ని మాటలు చూద్దాం. యేసుక్రీస్తుల వారు తిరిగి లేస్తాడు అని ప్రవక్తల ద్వారా మనం విన్నాం. దేవుడు ముందుగానే తెలియచేశాడు. భక్తుల నోటి నుండి ఆయన గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ప్రవచనాలు సారంగా జరుగుతుంటుంది. నువ్వు నేను అనుకుంటే జరిగేది కాదు, ఏదైనా కావచ్చు. మనం ఇది చేద్దామని అనుకుంటాం, కానీ అది అలా జరగవచ్చు, జరగకపోవచ్చు. మనం అనుకున్నది మాత్రం అది ఏమైపోతుందో మనకైతే తెలియదు, కానీ దేవుడు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుద్ది. యేసుక్రీస్తుల వారు గురించి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిన మాట వెంటనే నెరవేరదు. కొన్ని వందల సంవత్సరాలు పట్టింది కదా. మన జీవితంలో కూడా తొందరగా ఏమి జరగదు, కాస్త ఏమైపోతుంది, లేటు, ఆలస్యం. కానీ ఆలస్యమైనా జరగక తప్పదు. సో నిజంగా ఆయన గురించి ప్రకటించినటువంటి ఆదిమ సంఘం ఏదైతే ఉందో అదే ఈరోజు మనం చేయాలి. అలా చేసేదే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడనేది నేను నేర్చుకున్నది, నేను మీకు తెలియజేసేది. చూద్దాం, ఒక మంచి మాట చూద్దాం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. అంటే ప్రారంభ సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటో ఇక్కడ మనకు తెలియాలి. ఏం చేస్తున్నారట వాళ్ళు? క్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. సాక్ష్యం ఇస్తున్నారా? పునరుత్థానాన్ని చేస్తున్నారా?
అంటే యేసు చేసిన పని యేసు చేశాడు, యేసు వారికి అప్పగించిన పని మీరు చేస్తున్నారు. అదే కదా జరిగింది. యేసు ఏం చేశాడు? లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు ప్రపంచ మానవాళ్ళ కొరకు సిలువను మోసాడు, శ్రమపడ్డాడు, నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు, నీ కొరకు పిడిగుద్దులు తిన్నాడు, ఏమంటే నీ కొరకు రక్తానంతటిని దారపోసాడు. అయిపోయింది కదా. ఆ తర్వాత నేను తిరిగి లేస్తాను అని ముందుగానే చెప్పాడు కదా. అది రుజువు చేస్తున్నాడు. ఇప్పుడు రుజువు అయిపోయిందా? ఆదివారం రోజున పెందల కడనే ఆయన లేచినట్టుగా మనం చూడగలం. అంటే తిరిగి ఏ విధంగానైతే చెప్పాడో అదే విధంగా జరుగుతుంది. దాని వెనకాల ఎలాంటి భ్రమలేం లేవు, మ్యాజిక్లేం లేవు. అది రియల్గా జరుగుతుంది. ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళంతా. సమాధిలో తిరిగి లేస్తానని చెప్పాడు కదగా. లేస్తాడో లేవడో వీళ్ళే లేపుకొని బ్రతికించాడేమోనన్న ఆలోచనతో వచ్చి కూడా సమాధిని కూడా భద్రంగా చేశారా లేదా ఆ రోజు ప్రభుత్వం? చాలా పకడ్బందీగా చేసింది. అయినా కూడా తిరిగి లేచాడు. అయితే ఆ తిరిగి లేచినది ఏదైతే ఉందో దానిని ప్రకటించాలి. అది మనం చేయవలసిన పని. పునరుత్థానము, ఈస్టరు, ఇవన్నీ మనం చెప్తున్నాం. ఈస్టర్ అంటే పునరుత్థానం అంటే ఆయన లేచాడయ్యా, మనము కూడా లేస్తాము అన్నది సమాజానికి నువ్వు అందించాలి కదా. పునరుత్థానం జరిగింది అనుకుని అక్కడ కూర్చుంటే ఎలా? ఆ పునరుత్థానానికి సాక్షివే నువ్వు. విశ్వాసి అంటే ఎవరు? ఇప్పుడు దేనికి విశ్వాసంగా ఉండాలి మనం? క్రీస్తు తిరిగి లేచాడు అన్న దానికి సాక్ష్యంగా ఎవరు ఉండాలి? మనమే ఉండాలి. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారట. మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి? మనం ఏ సాక్ష్యం పెడతాం? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఏమంటే మీకు గనుక అవకాశం ఇస్తే, సాక్ష్యం ఇవ్వండి అని అవకాశం ఇస్తే ఏం చేస్తానండి? ఎన్ని చెప్తారు చెప్పండి. మరి ఏం చెప్పినట్టుగా ఉంటున్నారే? చెప్తారా చెప్పరా? దేవుని మహిమపరచాలి. పునరుత్థానము అంటే చాలామంది ఏమంటే 40 దినాలు ఉపవాసంలో అయిపోయింది, అమ్మయ్య ఈరోజు మేము తినే రోజు వచ్చింది. అదే కదా. ఈరోజు చక్కగా వండుకొని కడుపు నిండా కళ్ళారు చూసుకుంటూ మనసారా ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. ఇదేనా? దాని కొరకైనా యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచింది? అంటే యేసుక్రీస్తుల వారు మనసును అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? దేవుడు మన ఎడల ఇన్ని మేలులు జరిగిస్తున్నా అసలు వాస్తవాలను మర్చిపోయిందండి లోకం కాదు, క్రైస్తవ లోకం. వాళ్ళు ఏం చేస్తున్నారట ఆ రోజు? ప్రభు అయిన యేసు పునరుత్థానము, తిరిగి లేచాడు, ఆయన ఏ విధంగానైతే చెప్పాడో చెప్పిన ప్రకారంగానే తిరిగి లేచాడు, మనము కూడా తిరిగి లేస్తాం, ఇది మీరు నమ్మండి, ఇంతకంటే సాక్ష్యంకి ఏముందండి అని ఈరోజు మనము ఆయన చేసిన దానికి మనం సాక్షులంగా ఏమైనా ఉన్నామా? ఆ రోజు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలోనే ఇలా గడుపుకుంటే ఈరోజు సాక్ష్యం అనేది సమాజానికి ఎలా తెలుసు? అంటే సమాజానికి ఏం తెలియాలి? నిజం తెలియాలి. నిజానికి సాక్షులు ఎవరు? మనమే కదా. ఒకనాడు నిజానికి క్రీస్తు కారకుడు. అది తెలిసిన నీవు ఈరోజు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? పాటిస్తున్నారు. ఏం పాటిస్తున్నారు? తెల్లవారుజామున పోవాలి, మంచిది చేస్తున్నాం. అయిపోయిందా? వీడితో ఇంక అయిపోయిందనండి. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది? మళ్ళా గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టరే. ఈ కాలం అంతా మనం ఎలా గడుపుతున్నాం? అపోస్తలులు ఎలా గడిపారో తెలుసా? ఎవరైతే మా కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన మాదిరిగా చూపించాడో మేము ఇక ఊరుకుండము, ఇదే సువార్తను మేము అంతటిని ప్రకటిస్తామని ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారనండి వాళ్ళు. అంటే అపోస్తలులు సువార్తలు చేయకపోతే ఈరోజు మనకు వచ్చేదేనా? ఆ వాస్తవం ఈరోజు క్రైస్తవానికి తెలుసా? మరి దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కదలవా? మీరు కదలరా? ఒకే చోట ఉంటే ఏమండి? మనం ప్రార్థన చేస్తే సరిపోయిద్దండి అని అంటే చాలామంది అంటారు, ప్రార్థన చేస్తే సరిపోయిద్దానండి. మరి ప్రార్థన చేస్తే సరిపోయింది కదా, దేవుడు కూడా అక్కడే ఉండి ప్రార్థన చేస్తే సరిపోయింది కదా, మరి ఎందుకు పంపించాలి యేసుక్రీస్తుల వారిని? ఆలోచించి ఆయన ఎందుకు రావాలి? గ్రామాలకు ఎందుకు పోవాలి? ఒకసారి క్షమిస్తే అయిపోయింది కదా, ప్రార్థన చేస్తే అయిపోయింది కదా. అది కాదు కదా ముఖ్యం. అందుకే ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ బోధ కావచ్చు, ఈరోజు మనం చెప్తున్నటువంటి ఈ పునరుత్థానం గురించి సాక్ష్యం కావచ్చు. ఏంటనంటే ఆయన తిరిగి లేచాడు, మనము తిరిగి లేస్తాము, మేము నమ్మాము, మీరు నమ్మండి, ఇంతకంటే సాక్ష్యం ఇంకేమున్నది అని ప్రజలకు చెప్పటం సువార్త. ఇది వాళ్ళు చేసినటువంటి సాక్ష్యం. నువ్వు కూడా సాక్షిగా ఉన్నావు కదా, చెప్పు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం చెప్తూ ఉంటే చాలామంది ఏం చేస్తుంటారు? ఏం చేస్తారో తెలుసా? 17వ అధ్యాయం అపోస్తల కార్యములు ఒక మాట చూద్దాం. 32 వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మృతుల పునరుత్థానమును గూర్చి
వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసినట్టు. పునరుత్థానం గురించి చెప్తే చాలామంది ఏమైపోతారట. ఏమంటే ఈరోజు మనం కూడా చెప్తుంటే ఎలా ఉంది సమాజానికి? ఏమంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి లేస్తారు అండి, ఇది చెప్తున్నారు అని చాలామంది అపహాస్యం చేస్తున్నారు. ఆ రోజు కూడా చేశారు. ఆ రోజే చేశారంటే ఈరోజు ఉండరా? ఏమైనా చేస్తారు, అపహాస్యం చేస్తుంటారు, ఎన్నో రకరకాలుగా మాటలు అంటూ ఉంటారు. అయినా కూడా మనం ఏం చేయాలి? చెప్తూనే ఉండాలి. కాకపోతే చెప్పేదానికి మనకేం ఉండాలి? సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. అవునా కదా చెప్పండి? అంటే పునరుత్థానము అంటే అదేనండి, నిత్య జీవం అనేది పొందటం. పునరుత్థానం అంటే ఏంటి? నిత్యము జీవించేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు యేసుక్రీస్తుల ద్వారా మనకు కలిగించాడు. అది పునరుత్థానం అంటే నిత్యం జీవించటం. అంటే చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు నిత్యం జీవిస్తారు. అంటే నిత్యం అనేటువంటిది ఉంది. అది నిత్య జీవం. అది పరలోకంలోనా, నిత్య జీవం నరకంలోనా? ఈ రెండిట్లో ఏదో ఒక చోట మాత్రం మనం నిత్యం ఉంటాం. భూమి మీద అయితే అక్కడక్కడ ఉంటాం. ఇప్పుడు ఆరాధన కాబట్టి సంఘంలో ఉన్నాం. ఆరాధన విడిచిపెడితే ఇంటికాడ ఉంటాం, ఊరిలో ఉంటాం, ఫంక్షన్లో ఉంటాం, రకరకాలనే ఉంటాం. కానీ మనం మృతి పొందిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మనం ఉండే రెండు ప్లేసులు తెలుసా? ఇవి మర్చిపోకండి. నన్ను మర్చిపోయినా పర్వాలేదు, ఇంక మీరు ఎవరినైనా మర్చిపోండి, రెండు మాత్రం మర్చిపోకండి. మనం కన్ను మూసిన తర్వాత మనలో జీవం ఉంది కదా, ఆ జీవం ఉండేటువంటి ప్లేసులు ఎన్నున్నాయి? రెండు. ఏంటది? ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఈ రెండింటిని సంపాదించుకోవడం. దేన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి? నిత్య జీవం. అంటే నిత్య జీవం మనం సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తుల వారు ఏ విధంగానైతే చనిపోయి తిరిగి లేచాడో మనము కూడా చనిపోయి తిరిగి లేవగలగాలి. అలా లేవకపోతే నిత్య జీవంలోకి మనం వెళ్ళం. ఎక్కడ ఉంటాం? నిత్య నరకంలో ఉంటాం. కనుక ఆ నిత్య నరకానికి నడిపించేటువంటి కార్యక్రమాలు భూమి మీద కొన్ని జరుగుతుంటాయి. అపవాది చేపిస్తుంటుంది. కనుక ఆ పని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ పని? మరణించిన తర్వాత చావు లేదు అని అది నేర్పుతుంది లోకానికి. అపవాది ఏం నేర్పుతుంది? చనిపోయిన తర్వాత ఏమవుతుందో, చనిపోయిన తర్వాత గాలిలో కలిసిపోతారనండి, మట్టిలో కలిసిపోతారనండి, బూడిదగా మారిపోతారనండి. ఇంకా చావు తర్వాత మరొక జీవితం లేదు. ఈరోజు అదే ఎక్కువ మంది నమ్ముతున్నారా లేదా చెప్పండి? చావు తర్వాత మరొక జీవితం ఉందని మనం చెప్తూ నమ్ముతున్నారా చెప్పండి? అలా నమ్మకాన్ని కలిగించింది ఎవరు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు. ఒక నమ్మకానికి ఆయన నిదర్శనంగా ఉన్నాడు. అలాంటి పునరుత్థానం నేను పొందగలవా? అయితే పునరుత్థానం కలగాలంటే క్రీస్తు ఏం చేశాడు? పునరుత్థానం ఎలా కలుగుతుంది అంటే నిత్య జీవం అనేది మనం ఎలా పొందుతాం? ఏం చేస్తే మనం పునరుత్థానం పొందుతాం, సజీవంగా ఉంటాం? అది ఇక్కడ మర్చిపోయింది. లేచాడు, ప్రార్థన చేసుకున్నాము, ఏమండి అయిపోయింది. కానీ యేసుక్రీస్తుల వారు అలాగే ఉన్నాడా? చనిపోయి తిరిగి లేస్తున్నాడంటే ఆయన పడినటువంటిది, చేసినటువంటిది మర్చిపోయారు. ఏం చేశారు? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము ఒక మాట చూద్దాం. 22వ వచనంలో, అయినను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నేను నిలిచి ఉన్నాను. పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడండి. వాక్యం. ఆయన బంధింపబడ్డాడు, దేవుని వాక్య విషయంలో బందీగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. అయినా కూడా చివరికి ప్రజల మధ్యలో నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారి గురించి. ఏమని చెప్తున్నాడు చూడండి. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడగుట చేత. అంటే మొట్టమొదటి వాడు, పునరుత్థానము పొందిన వారిలో మొట్టమొదటి వారు ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన ప్రథముడు. అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి తిరిగి లేస్తాడు. అలా తిరిగి లేచిన వారిలలో మొట్టమొదటి వారు ఎవరుంటారు? ప్రథమ స్థానం యేసుక్రీస్తుది. ఆ తర్వాత మనమందరము కూడా తన వరుసలో మనము కూడా బ్రతికింపబడతాము. కానీ మనందరికంటే ముందు ఎవరుంటారు? యేసుక్రీస్తుల వారు ఉంటారు. ఆయన ఏమంటున్నాడనంటే క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందినాడు. ఎలా పొందాడు? శ్రమపడి. అంటే శ్రమ పడకుండా నువ్వు బ్రతికితే పునరుత్థానం కలుగుతుంది. అంటే అంటే బ్రతుకుతావు. కానీ ఆ బ్రతుకు అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి మరలా బ్రతుకుతాడండి. వాడు పాపి అయినా
పరిశుద్ధుడైన. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా బ్రతుకుతాడు, కానీ బ్రతికినటువంటి ఆ వ్యక్తి నిత్య జీవం పొందుతాడా లేదా అన్నది మాత్రం భూమి మీద తన క్రియలను బట్టి దేవుడు ఇస్తాడు. అది యేసుక్రీస్తుల వారు తండ్రి పని చేశాడు, అవునా? ఆ పని చేయటంలో మనందరికీ మేలు చేశాడు. శ్రమ పడ్డాడు కదా, శ్రమపడి 3వ దినాన ఆయన పునరుత్థానుడయ్యాడు. మరి శ్రమ పడుతున్నామా? ఈరోజు క్రైస్తవ్యానికి శ్రమలు ఉన్నాయా? ఎంతమంది శ్రమ పడుతున్నారు చెప్పండి? క్రైస్తవులు అంటే శ్రమలు ఉండవు అనుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. కానీ క్రైస్తవుడు అంటేనే శ్రమలు పడాలి. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అంటాడు కదా, బాధ అనుభవించాలి. అంటే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తుల వారు ఎలాంటి బాధలు అనుభవించాడు? దెబ్బలు, అవమానాలు, నిందలు ఇవన్నీ అనుభవించాడా? బాధపడ్డాడా? ఎవరి కొరకు? మన కొరకు. నిరూపింపబడుతున్నాడు కదా ఆయన. దేవుని కుమారుడని నిరూపింపబడాలి. ఆయన పడాలి అంటే ప్రజలకు ఒక నమ్మకాన్ని నేను ఇవ్వాలి. అంటే మాట ఇచ్చి అంటే చాలామంది ఏమంటారు, మాట తప్పి మడవ తిప్పే వంశం కాదు మాది అంటారు. ఎన్ని మాటలు మరి మనం అన్నామో, ఎన్ని మాటల మీద మనం నిలబడ్డామో అది మనకే తెలుసు. బాప్తిసం తీసుకున్న రోజు ప్రమాణం ఎట్లుంటుంది? దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు ఆ రోజు వచ్చి నోటి నుంచి వచ్చే ప్రమాణాలకి. మనం ఒక ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నిజంగా ఎలా ఉంటుందనంటే, బాప్తిసం తీసుకునే రోజు ఉండేటువంటి ఆ వాగ్దానం ఎలా చేస్తాం మనం? అది రాను రాను ఇప్పుడు చివరికి ఎలా ఉంటుంది? ఆ రోజు చెయ్యకపోయినా అదొద్దు, అది చాలా తప్పండి. కనుక పునరుత్థానం నీకు నాకు మనందరికి కలగాలంటే మనం ఏం కావాలి? ఏం కలగాలి? ఏం చేయాలండి? శ్రమపడండి. క్రీస్తు శరీరం అందు శ్రమపడ్డాడు. మన శరీరంతో ఉన్నప్పుడల్లా శ్రమపడండి. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వేం శ్రమ పడతావు? అందరూ శ్రమ పెడతావు, అంతే కదా. మరి నేను ఖాళీ అక్కడ ఉంచకూడదు, మళ్ళీ చేయాలి నీకు అంత పని. భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు నిత్య జీవం అనే దాన్ని నువ్వు పొందాలి అని అంటే ఖచ్చితంగా కష్టపడాలి, శ్రమపడాలి, బాధపడాలి. అంటే శ్రమ పడటం ద్వారా పునరుత్థానం పొందుతాము. పునరుత్థానం అంటే నిత్య జీవం. ఇప్పుడు నిత్య జీవం కలగాలని ఆశలు ఉన్నాయా లేవా చెప్పండి? నిత్యం వద్దులేండి అప్పుడప్పుడు అనుకుంటావా? వద్దండి. నిత్యం కష్టపడ్డా శ్రమపడ్డా పర్వాలేదు, బాధపడ్డా పర్వాలేదు, నీ జీవితాంతం నువ్వు బాధపడ్డా పర్వాలేదు, కానీ ఆ బాధలు దేవునిలో పడాలి సుమా. ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, ఈ బాధలు కాదు. దేవుని పని వచ్చేటప్పుడు వచ్చేటువంటి బాధలు వేరు, అవునా? ఇప్పుడు గోడకేసి గుద్దుకున్నాం అనుకోండి, తలకాయ నొప్పి లేస్తుంది. ఆ బాధపడితే పరలోకం రాదు. దేవుని పని కోసం పోతున్నాం, ఆటో బోల్త పడ్డది, తలకాయకి కాళ్ళకి చేతులకు దెబ్బలు జరిగినాయి, అదేమవుతుంది? అది శ్రమలు, అంతే కదా. మరి వీళ్ళు పౌలు గారు చేసుకుంటూ పోతున్నారు పని, కానీ శ్రమ పడుతున్నారు, చూసారా? కనుక శ్రమ పడటానికి ఇష్టపడండి. నిజంగా చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారనంటే మరలా వాళ్ళు అదే అక్షయమైనటువంటిది, క్షయమైపోయేది కాదు, అక్షయమైనటువంటి జీవితాన్ని మనం పొందుకుంటాము. అయితే ఇక్కడ అపోస్తులు మనకు నేర్పింది ఏంటంటే, మొట్టమొదటిసారిగా పునరుత్థానాన్ని గురించినటువంటి సాక్ష్యం అనేటువంటి సువార్తను నువ్వు ప్రకటించాలి. ఆ సాక్ష్యం నువ్వు శ్రమ పడుతూ చేయండి. సాక్ష్యం చెప్పటానికి ఇష్టపడండి. ఇది ప్రకటించడానికి శ్రమలు పడాలా అనుకొని మీరు ఆలోచించకండి, శ్రమ పడండి అని చెప్తున్నాడు. ఓకేనా? అది ఇక అందుకే పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటాడో తెలుసా? ఇంకొక మంచి మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో సంఘానికి విషయాన్ని తెలియచేస్తూ ఒక మంచి మాట చెప్తాడు, చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి అట. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు, పుట్టినవాడు గిట్టక మానడు అంటారు కదా. ప్రతి వాళ్ళం చనిపోతాం. అయితే చనిపోయిన వ్యక్తి పునరుత్థానం కలగాలి అంటే నిత్య జీవంలోకి మారాలి. ఆ నిత్య జీవాన్ని కలగటానికి, పొందటానికి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడట. ఈరోజు క్రైస్తవులు ఇది ఆలోచిస్తున్నారా?
ఏమంటే మనందరం చనిపోతాం కదా. నేను చనిపోతే అందరూ తిరిగి లేస్తారు ఆయన రెండో రాకడలో. తిరిగి లేచిన తర్వాత ఇక్కడ ఏం చూస్తాడు దేవుడు? నా కొరకు బ్రతికిన వాళ్ళు, క్రీస్తును నమ్మిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఎవరు అని ఆలోచించి వాళ్ళందరినీ ఒక సైడు. నువ్వు నమ్మలేదా? అవిశ్వాసగా చనిపోయావా? నువ్వు పక్కన ఇటువైపు నిలబడుతూ ఉంటారు. ఎడమ వైపున కొందరు, కుడి వైపున కొందరు ఉంటారు. అక్కడ వేరుపరుస్తాడు. అలా వేరుపరిచిన తర్వాత మనల్ని చూస్తూ ఉంటారు. ఇగో నా కొరకు శ్రమలు పడి క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మి వీళ్ళు కూడా తన పునరుత్థానాన్ని పొందుకొని వచ్చారు కదా, ఇగో వీళ్ళు అని మనకప్పుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. మీరు లేరు కాబట్టి మీకు నిత్యం నరకం ఉందని అక్కడికి తోలుతాడు. అందులో నుంచి నేను ఏ విధము చేతనైనను నాకు పునరుత్థానము కలగాలి అన్నట. మనం ఏ విధంగానైనా ఆలోచిస్తున్నాం చెప్పండి? ఎలాగ చనిపోయినా పర్వాలేదండి, నేను మాత్రం క్రీస్తులోనే చనిపోవాలండి అన్నది మనకు పునరుత్థానం ఈస్టర్ నేర్పుతున్నటువంటి విషయం. నువ్వు ఎక్కడైనా చనిపోవచ్చు, ఏ ప్రాంతంలోనైనా చనిపోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నీ భక్తి జీవితం అనేది ఎక్కడ ఉన్నా ఒకే రకంగా ఉండాలి. తేడాలు రాకూడదు. ఎక్కడ ఉన్నా పని చేస్తూనే ఉండాలి. ఇక నీ ప్రాణం ప్రభు పనిలో పోవాలి. ఏ విధము చేతనైనా నాకు పునరుత్థానము కలగబడలేను. ఆయన మరణ విషయంలో నేను సమానం కలిగిన వాడిగా మారాలనుకుంటున్నాడట. ఏమంటే ఆయనతో పాటు సమానంగా మనం మారగలమా? అలాంటి మరణాలు మనం పొందగలమా? ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, మనం ఒక వీడియో చూసానండి, నిజంగా శిలువలు మోస్తున్నారు, కొడుతున్నారు, తీసుకుపోయారు, మేకులు కొట్టట్లేదు, తాళ్ళు పెట్టి కడుతున్నారు. ఏమండి చేతులు ఆగాలి కదా మరి, అవన్నీ చేస్తున్నారు. చివరికి మరి పొడుస్తారేమో చూస్తున్నాను. పక్కలో బల్లె పొడతారు కదా యేసుక్రీస్తుల వారిని, ఇక పొడవట్లేదు. ఏం చేస్తున్నారు పబ్లిక్లో? ఇదేనా చేయమని చెప్పింది దేవుడు? పునరుత్థానం అంటే అదేనా? ఈస్టర్ అంటే అదేనా? అలా చేయమని చెప్పాడా? సువార్తను ప్రకటించడం వేరు కదా. ఇవాళ సువార్త ప్రకటన జరగాలంటే నీ బ్రతుకే సాక్ష్యంగా మారాలి. అపోస్తుల బ్రతుకులు ఈరోజు అలా మారిపోయాయి. ఏ విధము చేతనైనా మీకు ఎన్ని కష్టాలైనా రానియండి, మీకు ఎన్ని బాధలైనా రానియండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? నేను ఏదో ఒకరోజు చచ్చిపోవడం మాత్రం ఖాయం. కానీ చనిపోయిన తర్వాత మాత్రం నేను పరదేశికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత రెండవ రాకడలో ఆయనతో పాటు నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. ముందు చనిపోతే విశ్రాంతి ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతావు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మనందరం కూడా నిత్య రాజ్యానికి మనం వెళ్ళిపోతాం. ఈ రెండిట్లలోనే మనం ఉండాలి. అది మన జీవిత కాలం చేసుకునే పని. ఒక్క క్షణం మీరు ఆలోచించండి. నిజంగా అలా జరుగుతుందండి? మనం ఒకసారి ఆలోచించుకో. మన భవిష్యత్తు మనకు తెలియదా? వాక్యం వచ్చిన తర్వాత మన భవిష్యత్తు అంటే మనకు తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదుగా. యేసుక్రీస్తుల వారు ఆల్రెడీ మొత్తం చేసి పెట్టాడు. ఆయన ఇలా ఉన్నవారు, ఇలా చేసిన వారు, ఇలా బ్రతికిన వారు మాత్రమే తిరిగి లేస్తారు. ఇది భూమి మీద మనం చేయవలసినటువంటి మేలు. అందుకని ఏమంటాడు? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు వెళ్ళిపోతుంటారు. చెప్తుంటాడా? మేలు చేయాలి అంటే యేసు నీ ఎడల మేలు చేశాడు, నీవు ఈ లోకంలో మేలు చేయాలి. మేలైనది చేయని నీవు అలాగూ చేయని వారికి ఏమైపోతుంది? పాపమైపోతుంది. అంటే మనం పాపులముగా చనిపోకూడదు. ఏంటి మనం చేసే పాపం? ఆ పునరుత్థానాన్ని గురించి నువ్వు సాక్ష్యంగా ఈ సమాజానికి అందించకపోతే నువ్వు చేసే అతిపెద్ద పాపంగా పరిగణింపబడుతుంది. సాక్ష్యంగా ఉంటావా? సాక్ష్యం అంటే ఈరోజు మన సంఘం సాక్ష్యంగా ఉండాలి. అమ్మా తిరిగి లేచారు, లేస్తాం. కానీ తిరిగి లేచేటువంటి దానిలో మనం సంపాదించుకోవాల్సింది యేసుని. కానీ ఆ యేసును కాకుండా ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటున్నాం. సంపాదన అంతా మనతో రాదని మనం నేర్చుకున్నాం కదా ఎంతో. కనుక ప్రియమైన దేవుని ఏ విధము చేతనైనను అన్నాడు. అబ్బా చూసారండి ఎంత మంచి మాట చెప్పాడు. కనుక ఎన్ని వస్తున్నాయి నీ జీవితంలో, ఎన్ని పడుతున్నావు? ఎవరి ద్వారానైనా మనం పడవచ్చు. కనుక అవన్నీ పడుతూ ఆయన శ్రమలలో మనం పాలువారం కావాలి. మనందరం ఇప్పుడు పాలవాలమా కాదా? ఎందులో పాలవాలం? క్రీస్తు సంఘ పరిచర్యలో, శ్రమలలో అన్నాడు కదా. సంఘ శ్రమలు పడుతుంది కదా, సంఘానికి హింసలు వస్తున్నాయి కదా. ఆయన వాళ్ళ భక్తిని, ఆయన వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు, ప్రకటిస్తూనే ఉన్నారు. చావైనా పర్వాలేదు, చెప్పక మేము ఊరుకున్నాం, మానం. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? కాస్త మనకి ఏదైనా జరిగితే మారుతాం, అవసరమైతే మానుతాం. రెండు మనకి ఏంటి? మానేస్తావా? ఏమంటే ఎవరి కొరకండి? యేసుక్రీస్తుల వారు అందరి కొరకు చనిపోయాడు కదా.
అందరికీ పునరుత్థానం కలగాలని లేచాడు కదా. ఆ పునరుత్థానాన్ని పొందుకోవాలన్న ఆశ నీకు కలగట్లేదా? నేనిస్తే వచ్చేదా ఏంటి? మీరు నాకు ఇస్తే వచ్చేదా? అంటే మనం దేని కొరకు బ్రతుకుతున్నాం? ఎంతకాలం బ్రతుకుతాం? ఎంతకాలం దేవుడు నీకు ఇచ్చాడో అంతకాలం బ్రతుకుతాం. అంతకాలంలో నీలో ఇప్పుడు యేసు ఉన్నాడా? యేసు ఉన్నాడా? మరి యేసు లేనిది బ్రతుకుతున్నాం. ఎంత ధైర్యం అండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నా జీవితంలో యేసు లేకపోతే నేను ఏ రోజు చనిపోతానో అది భయంకరమే కదా. చనిపోతే ఎందుకు భయంకరం? క్రీస్తు లేడు కనుక, ఆయన ఒప్పుకోలేదు కనుక, నేను రక్షణ పొందలేదు కనుక, ఆయన నా సిలువలో మరణించింది కూడా నేను నమ్మలేదు. మరి అలాంటి నమ్మని వారికి శిక్ష విధింపబడడం న్యాయమా కాదా చెప్పండి? శిక్షలోకి వెళ్ళిపోతాను అంటే నేను చనిపోతానని నాకు తెలుసు. చనిపోతే యుగ యుగాలు నరకంలో ఉంటానని తెలుసు. అలా తెలిసినటువంటి విషయంలో ఇప్పుడు నేనేం కావాలి? మారాలి. అంటే యేసు తిరిగి లేచింది నువ్వు మారటానికి. నువ్వు మారుతున్నావా? మారావా? మనం మారుతున్నామా? అనేక మందిని మారుస్తున్నామా? మనం మారమంటే ఇక మన పనులు అయ్యే ఉంటాయి. చెప్పుదురే కానీ చెయ్యదురు అన్నట్టుగా ఇంకొకరు మార్చాం. అంటే యేసు నిన్ను మార్చటానికి ఇంత శ్రమపడి, ఇన్ని బాధలు పడి, ఇన్ని అవమానాలు పొంది ఆయన తిరిగి లేస్తే నువ్వు ఎలా తిరుగుతున్నావు లోకంలో? మన ఇష్టం వచ్చినట్టు తిరగట్లేదనండి. మరి నా ఇష్టం, బ్రతుకున్నంతసేపు నీ ఇష్టం, చనిపోయిన తర్వాత దేవుడి ఇష్టం. నీకు ఇవ్వాలా ఇవ్వద్దు అన్నది ఆయన చేతిలో ఉంది. లంచం పెట్టి తీసుకుంటావా? ఏంటాడా? బతిలాడతావా? కాళ్ళు మొక్కుతావా? ధనవంతుడు ఏం చేస్తాడట? ప్రాధేయపడుతున్నాడా? అయ్యా క్షమించు. భూమి మీద తట్టించుకోం కనుక మీరు ఆలోచించండి. కనుక ఏ విధమ చేతనైనను మీరు చనిపోతే ఎక్కడ ఉండాలి? విశ్రాంతిలో ఉండాలి. అక్కడికే కదా మనం మొట్టమొదటిసారిగా పోయేది. మీరు ముందు కావచ్చు, నేను ముందు కావచ్చు, ఎవరైనా ముందు కావచ్చు. ఈ భయంతో మనం బ్రతకాలి. అలా చేస్తే నీకు రోజు పండగే. అది రోజు మనకు పండుగేనండి. సంవత్సరానికి ఒకసారి చేసుకునేది కాదు. దినము నువ్వు ఎలా బ్రతకాలి? అమ్మయ్య ఈ క్షణం చనిపోయినా చాలండి, ఈ రోజు చనిపోయినా చాలండి, ఇంక చాలండి, దేవుడు నాకు ఇచ్చాడండి అన్న ఆలోచనతో నువ్వు బ్రతకటం అదే పునరుత్థానం. అంటే తిరిగి లేచిన యేసుక్రీస్తు మృత్యువును జయించాడు అన్నది పునరుత్థానం మనకి నేర్పుతుంది. పునరుత్థానం ఏం నేర్పుతుంది? ఈస్టర్ మనకి ఏం నేర్పుతుంది? తిరిగి లేచిన యేసుక్రీస్తు మృత్యువుని జయించాడు. నేను కూడా మృత్యువుని జయించాలి, విజయం సాధించాలి కదా. మరి విజయాన్ని సాధిస్తున్నావా? ఆలోచించు. అంటే ఈస్టర్ జయించటం నేర్పుతుంది. దేనిని? మరణం జయించటం. ఇంకేం నేర్పుతుంది? మరణం అనేది మిమ్మల్ని ఏమి చేయదు అని నేర్పుతుంది. ఎంత భయంకరమైన మరణం వచ్చేసింది అంటే, ఇలా మనిషిని చంపాలన్నది క్రూరులుగా చంపారు కదా. ఎంత కఠినంగా, ఎంత క్రూరంగా మీరు చంపినా పర్వాలేదు. అంటే ఒక విషయం చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎంత మంచివాడు అంటే చంపడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. చంపండి, పర్మిషన్. ఆయన పర్మిషన్ ఇచ్చాడా లేదా? చంపుకుంటారా? చంపండి. పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయాడే అండి. ఎందుకు మీరు అలా వచ్చేస్తున్నారు? నేనే యేసునన్నాడు అంటే, నేనే యేసునన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నన్ను చంపుకుంటే అని అంటున్నాడు ఆయన. ఎంత ధైర్యం అంటే అది. ఆ ధైర్యం ఎందుకున్న దానికి? వీళ్ళు ఏ విధంగా చంపినా నేను ఒక రోజు లేస్తాను, లేచే నన్ను చంపాలని మీరు అనుకుంటున్నారేంటి? అంటే చంపేస్తే పని అయిపోయింది అనుకుంటున్నారా? అది కాదు. చనిపోయినా తిరిగి లేస్తాను అన్న నమ్మకంతో ఇక నన్ను చంపండి, ఇక నేను యేసుని. ఈరోజు అదే పరిస్థితి నీకు వస్తుంది. నువ్వు క్రైస్తవులవా? అయితే నేను రేషన్ కట్టు, పింఛన్ కట్టు, క్యాస్ట్ సర్టిఫికేట్ కట్టు అంటే అయ్యా అప్పుడు తెలియకున్నాం అయ్యా, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు చేశారు కదా చట్టం, చట్టానికి లొంగుతాం. ఇది ఇక్కడ నువ్వు ఆయన ఒప్పుకోకపోతే చనిపోయిన తర్వాత ఆయన నిన్ను కూడా ఎలా ఒప్పుకుంటాడు? మరి ఇక్కడ ఒప్పుకోవటానికి సిగ్గుపడతావా? ఒప్పుకోవటానికి మొహమాట పడతావా? ఒప్పుకోవటానికి వెనకాడతావా? ఆ రోజు ఆయన కూడా వెనకాడితే నీ పరిస్థితి ఏంటి? ఏమంటే యేసు దగ్గరికి ఎవరు చూసి రావాలంటే యేసుని చూసే రావాలి. యేసు లేడు కదా. ఇప్పుడు యేసు లేనప్పుడు ఆయన అందించిన పనులున్నాయే, క్రియలున్నాయే, ఆ మాటలున్నాయే, ఆ మాటలు నీ హృదయంలో ఉంటే నిన్ను చూసి ఈరోజు అనేకులు ఇక్కడికి రావాలి. దేవుడు కోరుకునేది అదే. ఈరోజు సంఘంలోకి ఎవరిని బట్టి వస్తున్నారు? మనల్ని బట్టి ఎవరైనా వస్తారా అంటే? మనల్ని చూస్తే నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మనల్ని చూసి రావాలనుకుంటాను, మనల్ని చూసి పోవాలనుకునేది మాత్రం ఎవరు కలగొద్దని నేను అనుకుంటాను. అలా ఉంటే మరి మన జీవితాలు ఏం చేస్తాం?
యేసుది అలా లేదు, అపోస్తులది అలా లేదు, ఆదిమ సంఘానిది అలా లేదు. ఈరోజు మనది అలా లేకపోతే మనం ఎలా పోతాం మరి? జయించండి. మరణం మనల్ని ఏమీ చేయదు. ఇప్పుడు ఎవరిని ఆస్వాదించాలి మనం? మరణం నాకు రా అని అనుకునే వాళ్ళు ఉన్నారా? వచ్చినా పర్వాలేదని అనే ధైర్యంగా ఉండండి. అంటే అదేనండి ఈస్టరు. లేచిన మనం నిత్యం జీవిస్తాము అనేది మనకు నేర్పుతుంది, అవునా కదా? కనుక ఇంకోటి విషయం తెలుసానండి, ఈరోజు చాలామంది వీటితో అయిపోయింది అనుకుంటారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటో తెలుసా? పునరుత్థానం జరిగిపోయింది కదా, ఇంకా అదే పునరుత్థానాన్ని చేస్తున్నారు. ఇది ఎంతవరకు చేయటం న్యాయమో మీరే ఆలోచించండి. ఇలా చేసుకుంటూనే ఇంకా మనం ఎంతకాలం వెళ్ళిపోదాం? ఎందుకో చెప్పనా? ఆయన ఆల్రెడీ చనిపోయాడు, తిరిగి లేచాడు, రెండోసారి రాబోతున్నాడు కదా. రెండోసారి ఇప్పుడు రాబోతున్నాడు కదా. ఇప్పుడు ఆయన రెండోసారి రాబోయేది ఎందుకు? అది మర్చిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. రోమపత్రిక మీరు చూడండి, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో, శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంటే ఆయన చనిపోయింది, పునరుత్థానాన్ని పొందాడు. మరలా రెండోసారి రాబోతున్నా కూడా మళ్ళీ ఈస్టర్ చేసుకుంటూనే ఉంటావా? నీ జీవితం అయిపోయింది బ్లాస్టర్. వద్దు, ఆలోచించండి. మీరు కొంచెం మారండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన రెండోసారి శిక్ష విధించడానికి వస్తున్నాడట దేవుని చేత. ఏమండి? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడను, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడను, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడను ఆయనే. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈస్టర్ చేస్తున్నాడని విజ్ఞాపన చేయడు. ఈరోజు నీ గురించి నా గురించి ఏమి విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి, వాళ్ళకి ఎంతకాలం అయితే ఇచ్చావో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు దేవుని పని చేస్తున్నారు, వాళ్ళకి మీరు తోడుగా ఉండండి అని మన పక్షాన యేసుక్రీస్తుల వారు కూడా అక్కడ ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడట. విజ్ఞాపన అంటే ఆయన ఇప్పుడు త్వరగా రాబోతున్నాడు కదా, త్వరగా వెళ్తాం. ఆయన గనక అంటే వచ్చేస్తాడండి. వచ్చేస్తే అయిపోయింది. నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి చెప్పు? ఎక్కడెక్కడ నిద్రపోతాము, ఎక్కడెక్కడ ఎలా ఉంటాము మనకేం తెలియదు కదా. ఈలోపు వస్తే ఈస్టర్ అంటే ఏంటది? మన కొరకు విజ్ఞాపన చేస్తూ శిక్ష విధించటానికి రాబోతున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు శిక్షకు అర్హుడవా, నిత్య జీవానికి అర్హుడవా? ఒకసారి నువ్వు ఆలోచించు. మన బ్రతుకులో మనం సాధించింది ఏంటి? శిక్షను సాధించుకుంటున్నావా, నిత్య జీవాన్ని సాధించుకుంటున్నావా? ఇదే టైంలో అయితే మనందరం శిక్షకు అర్హులమే కాదని శిక్షిస్తారు మనల్ని. వద్దు, ఆ శిక్షను మనం తప్పించుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని పనిలో. అది అంటే మనం బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉండాలి అంటాడు పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయం. మనం బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. అందుకే ఏ విధం చేతనైనా మనందరం కూడా ఒకరోజు తిరిగి లేవాలి, మనందరం కూడా కలుసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నామో భవిష్యత్తు కాలంలో కూడా మనందరం కూడా అలాగే ఉండాలి. పునరుత్థానం నేర్పుతున్నటువంటి విషయాలు ఇప్పుడు ఆయన మనల్ని కూడా పట్టుకొని మనం చేసిన క్రియలను బట్టి మనకి తీర్పు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమందరము తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళిపోతుంటావా? మేలు కలిగేటువంటి పునరుత్థానంలోకి వెళ్ళిపోతుంటావా? భూమి మీద మాత్రమే నువ్వు డిసైడ్ చేసుకొని ఉండు. ఒక్కసారి ఆలోచించండి. ఆయనలా నేను లేవాలంటే నేను ఎప్పుడూ దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని కార్యక్రమాలు చేస్తూ ఒక ఆత్మనైనా వాక్యం చెప్పించి ఒక వ్యక్తిని ఆత్మను కాపాడాలి, రక్షించాలి అని ఆలోచన కలిగి మీరు ఉంటే అప్పుడు పునరుత్థానానికి మీరు సాక్షులుగా ఉన్నట్టు. ఓకేనా? ఓకే. పునరుత్థానం ఏమని నేర్పింది? దేవుని కుమారుడు అని నిరూపింపబడింది. మీరు రోమపత్రిక చదువుకోండి, తర్వాత 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఆయన గినక లేవలేకపోతే ఈయన దేవుని కుమారుడు కాడనే ఉండేది. ఆయన తిరిగి లేచాడు కనుక ఆ తిరిగి లేచినటువంటి ఆ పునరుత్థానమే ఈయన దేవుని కుమారుడు అని నిరూపింపబడింది. ఈరోజు నిజమైన యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని నిరూపించేది ఎవరు? మనమే. మరి నిరూపిస్తావా? మనమేంటో నిరూపించుకోవడం కాదు, నేనేదో నిరూపించుకోవడం కాదు. మన నిరూపణలను భూమి మీద పనికిరానివి. నేనేం నిరూపించాలి? యేసు ఆయన నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు, అతి కిరాతకంగా చంపబడ్డాడు నీ కొరకే, తిరిగి లేచాడు, నిత్య జీవం ఉందని నీకు చెప్పటానికి. అది నువ్వు నిరూపిస్తావా? నిరూపించేటువంటి వారే ఏమవుతారో తెలుసా? దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడువా? కాదు.
అవును కాదో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నిరూపిస్తే దేవుని కుమారులం, సాక్షులుగా ఉంటే దేవుని కుమారులం, లేకపోతే శిక్షకు అర్హులం. కనుక లోకము అందరు చేసినట్టుగా మనం కాదు. పునరుత్థానం అనేది ఈ విధంగా కూడా ఉంటుందన్నది మీరు తెలుసుకున్నారు. కనుక ఆలోచించండి. మీరందరూ చనిపోయిన తర్వాత తిరిగి లేవాలని నేను తెలియజేస్తూ, నేను కూడా లేవాలి అని, ఇదే మనం సాక్ష్యాన్ని ప్రకటించాలని, యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడని నిరూపిద్దాం.